అంటే చాలామందికి ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ వెన్నుపూస అరిగిపోయింది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే అరిగిపోవడం అంటే ఏంది, అంటే నిజంగా అరిగిపోతుందా? అది జనరల్గా దాన్ని డీజనరేషన్ అంటామండి. ఓకే. అది మేబీ సర్వైకల్ స్పాండైలోసిస్ అనొచ్చు, లేదంటే లంబార్ స్పాండైలోసిస్ అనొచ్చు. అంటే ఏమవుతుందంటే ఏదైతే వర్టిబ్రాస్ అంటాం, అంటే వెన్నెముకలు అంటాం, ఆ ఎముకలు అనేవి ఏజ్ రిలేటెడ్గా వయసునిచ్చా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఏదైనా చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి అరుగుదల అనేది కామన్గా ఉంటుంది. అది వెన్నుపూస ఒకటే కాదు, మన బాడీలో ఏ భాగమైనా కానీ అరుగుదల అనేది అవుతూ ఉంటుంది. అది బాగా అరిగిపోతే అది ఒక ప్రాబ్లంగా మారింది. కానీ మినిమల్గా డీజనరేషన్ ఉంటే పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నడుము గురించి మాట్లాడుతుంటే లంబార్ స్పాండైలోసిస్ అంటాము. సో అది వెన్ను ఎముక కానివ్వండి, డిస్క్లు కానీ అరుగుదల అవ్వడం. అంటే దానికి కారణాలు ఏముంటాయి అంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్ ఏదైతే ఉందో ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదా వాటర్ ఇంటెక్ అనేది తక్కువ ఉండడం వల్ల, టైం టు టైం ఫుడ్ హ్యాబిట్స్, టైంకి లంచ్, టైంకి డిన్నర్, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల, ఇవన్నీ లోపం వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసి కావాల్సిన న్యూట్రియంట్స్ తగ్గిపోవడం వల్ల ఈ అరుగుదల అనేవి యంగ్ ఏజ్ వాళ్ళకి వస్తాయి. ఏజ్ రిలేటెడ్ కంటే ఒక 50-60 ఇయర్స్ వాళ్ళకి కామన్గా అది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ ఇప్పుడు 30 ఇయర్స్కి 20 ఇయర్స్ కూడా డీజనరేషన్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ, కొన్ని వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ, కావాల్సిన న్యూట్రియంట్ వైటమిన్ D3 కానీ వైటమిన్ B కానీ, కావాల్సిన కొల్లాజన్ ఏదైతే వాళ్ళ బాడీలో డెఫిషియన్సీ చూపించుకుంటూ, మెగ్నీషియం ఇవన్నీ మనకి ఫుల్ఫిల్ చేసుకోగలిగితే మ్యాక్సిమం ఈ ఇబ్బందులు అనేవి రావు. సో ఆ డీజనరేషన్స్ అంటే లంబార్ స్పాండైలోసిస్ కానీ ఈ అరుగుదల ఉండడం వల్ల కూడా నడువు నొప్పులు వస్తాయి. ఆ నడువు నొప్పులు కూడా ఏంటంటే మనం టైం టు టైం ఎక్సర్సైజ్ చేసుకుంటూ అవి చేసుకుంటే మ్యాక్సిమం అవి కంట్రోల్ అవుతాయి. కానీ అరిగింది వెనక్కి అయితే రాదు. అరిగింది మన బాడీలో ఏ భాగం అరిగినా కూడా ఒక 1 to 10% వరకు కొంచెం రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఇంతకుముందు ఎలా ఉండాలో అలా మొత్తం వచ్చేసిద్ది అంటే 100% వచ్చే అవకాశం ఉండదు. ఓకే. సో అరిగింది అయితే వెనక్కి రాదు. మన చేతిలో ఉండేది ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా అరగకుండా, ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పెట్టకుండా మనం దాన్ని చూసుకోవచ్చు. ఓకే.